ఇక పహల్గాం ఉగ్ర దాడి తర్వాత రాజకీయ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతూ ఉన్నారు సార్. కొన్ని వివాదాస్పదం అవుతూ కూడా ఉన్నాయి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఒక కామెంట్ చేశారు సార్. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయుల్లో దేశభక్తి లేదు, అందరిలోనూ లేదు, అందుకే ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి వాస్తవమేనంటారు? అంటే ఇప్పుడు దేశాన్ని ఐక్యంగా ఉంచుతామా, దేశాన్ని విడగొడదామా? ఐక్యంగా. సందర్భం ఏంటి? 140 కోట్ల మంది భారతీయులందరూ ఐక్యంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా దేశం కోసం గట్టిగా నిలబడాల్సిన సమయం. ఈ సమయంలో ఏం చేద్దాం? కొట్టుకుందామా, తన్నుకుందామా, చీలిపోదామా? ఇది ఎవరికి ఉపయోగం? ఎవరి ఎజెండా పీయూష్ గోయల్ మోస్తున్నాడు? ఒకవేళ భారతీయులందరూ దేశభక్తులు కాని వారిగా చీలిపోతే లాభపడేది భారతదేశమా, పాకిస్తాన్? పాకిస్తాన్. మరి పాకిస్తాన్కి లాభపడే మాటలు మన కేంద్ర మంత్రి ఎందుకు అంటాడు? నాకు నిజంగా అర్థం కాదు. ఈ దేశం ఐక్యంగా ఉండడం ఇష్టం లేదా? మరి పోనీ పీయూష్ గోయల్ ఏమైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాడా ఎవరెవరికి ఎంత దేశభక్తి ఉంది అని? పోనీ ఏదైనా సర్వే చేశాడు? జనాభా లెక్కలు ఆపేశారు కదా. 140 కోట్ల మందిని సర్వే చేసి వాళ్ళకొక బ్రెయిన్ పరీక్షలు జరిపి వాళ్ళ దేశభక్తిని టెస్ట్ చేస్తారా? ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నాడు పీయూష్ గోయల్? ప్రాతిపదిక లేదు. ఎవరి ఎజెండాకు ఉపయోగపడుతున్నాడు? పాకిస్తాన్ ఎజెండాకు ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు చూడండి, భారతదేశ కేంద్ర మంత్రి అంటున్నాడు ఆ దేశ ప్రజల్లో దేశభక్తి లేదట, కానీ పాకిస్తాన్ ప్రజల్లో మాత్రం దేశభక్తి ఉంది, పాకిస్తాన్ ప్రజలందరూ పాకిస్తాన్ దేశభక్తితో ఊగిపోతున్నారు అంటారు. ఇది మనకు సిగ్గుపడాల్సిన అంశం కాదా? ఇది అవమానం కాదా భారతీయులకు? సో భారతీయులుగా మనం ఐక్యంగా ఉండడం శత్రువులకు ప్రమాదకరం. మనం విడిపోతే శత్రువుల లాభం కదా. శత్రువుల లాభం వచ్చే పనులు మన నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. సో ఎందుకు పాకిస్తాన్కు లాభమైనా మంచిదే, మా రాజకీయ ఎజెండా ఉపయోగపడాలి. మాకు రాజకీయాలకు ఉపయోగపడితే చాలు, పాకిస్తాన్ లాభపడడం మంచిదే. అందుకే మా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా మేము పాకిస్తాన్ ఏజెంట్ అంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల సమయంలో మన్మోహన్ సింగ్, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ సైన్యాధిపతితో కలిసి మోడీని చంపడానికి పాకిస్తాన్తో కలిసి కుట్ర చేశారన్నారు. ఇది పాకిస్తాన్కి ఎంత ఉపయోగపడే అంశం అంటే, దేశ ప్రధాని, దేశ ఉపరాష్ట్రపతి, దేశ సైన్యాధిపతి పాకిస్తాన్ ఏజెంట్లుగా పాకిస్తాన్తో కలిసి కుట్ర పండుతున్నారని ప్రధానమంత్రి అంటే పాకిస్తాన్ ఎంత ఆనందపడుతుంది చెప్పండి. ఇప్పుడు పీయూష్ గోయల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ పులకరింపజేస్తాయి, పాకిస్తాన్ ఆనంద పరవశ్యంలో పోతుంది. ఎందుకంటే చూడు, మన శత్రు దేశంలో 140 కోట్ల దేశభక్తులు కారట అంటే వాళ్ళకి ఆనందం కదా ఇది. అంటే పాకిస్తాన్ ప్రజలందరూ దేశభక్తులు, భారత ప్రజలేమో దేశద్రోహుల. అసలు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారనేది ప్రశ్న వస్తారు కదా. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుదాం, దేశభక్తులు లేరని మీరు దేశభక్తులు లేని వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎందుకుంటున్నారు? 140 కోట్ల మందిలో దేశద్రోహులు ఎంతమంది మీరు ఎలా ఎంపిక చేశారు? వాళ్ళందరిపైన కేసులు పెట్టండి. ఎందుకు పెట్టడం లేదు? ఎందుకు 140 కోట్ల మంది ప్రజల్లో దేశభక్తి నింపడంలో నరేంద్ర మోడీ 11 ఏళ్ల తర్వాత కూడా ఘోరంగా ఎందుకు విఫలమయ్యాడు? రోజు అంటారు కదా 140 కరోడ్ దేశవాసియోं అంటాడు కదా. మరి 140 కరోడ్ దేశవాसियों में देशभक्ति रगलिंचడంలో क्यों फेल हुआ आप 11 साल के बाद में वो भी क्यों नहीं कर सके? ఎందుకు ఇన్స్పైర్ చేయలేకపోయాడు భారతదేశాన్ని? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అసలు ఎజెండా ఏంటి? దేశంలో ఉన్న ఒక మతస్థుల్ని దేశభక్తులు కాదు అని చెప్పడం ద్వారా దేశంలో మతపరమైన విభజన తేవాలి. దేశంలో మెజారిటీ మతస్థులకు దేశంలో ఉన్న మైనారిటీ మతస్థుల్లో దేశభక్తి లేదు అనే భావన కలగాలి. అంటే మెజారిటీ భారతీయులు మైనారిటీ భారతీయుల్ని అనుమానంతో చూడాలి, వీళ్ళని దేశద్రోహులుగా చూడాలి అనే ఎజెండా కాదా ఇది? ఇంతకన్నా ఇంకా వేరే ఎజెండా ఏముంటుందో చెప్పండి ఇందులో. ఈ ఎజెండా ఎవరికి లాభం? అసీం మునీర్ మాట్లాడిన దానికి పీయూష్ గోయల్ మాట్లాడడానికి తేడా ఉందో మీరు నాకు చెప్పండి. అసీం మునీర్ ఏమంటున్నాడు? మేము ముస్లింలము, భారతదేశ హిందువులు, మాకు వాళ్ళకి తేడా ఉంది అంటున్నాడు. పీయూష్ గోయల్ కూడా అదే అంటున్నాడు కదా. డైరెక్ట్గా పేర్లు చెప్పకపోయినా ఎవరికైనా హై స్కూల్ పిల్లవాడిని కూడా అర్థమవుతుంది. 140 కోట్ల మందిలో దేశభక్తి లేదు అని బీజేపీ నాయకుడు ఏ ఉద్దేశంతో అంటాడు కేంద్ర మంత్రి? అంటే మీరు ఒక మతం వాళ్ళలో దేశభక్తి ఉంది, ఇంకో మతం వాళ్ళలో దేశభక్తి లేదని చెప్తున్నారు.
సరిగ్గా అసీం మునీర్ అదే చెప్తున్నాడు. అసీం మునీర్ చెప్పేది కూడా అదే. మీరు ఈవెన్ తీవ్రవాదులు చేసేది కూడా అదే. మతం అడిగి మతం ఆధారంగా హత్యాకాండ జరిపారు. అంటే అటు పాకిస్తాన్లో ఉన్నవారు ఎజెండా, భారతదేశంలో ఉన్నవారు ఎజెండా ఒకటే ఎందుకుంటుందని నాకు అర్థం కాని విషయం. పాకిస్తాన్ వాడు ఏం కోరుకుంటున్నాడు? హిందువులు వేరు, ముస్లింలు వేరని కోరుకుంటున్నాడు. మన కేంద్ర మంత్రి కూడా అదే చెప్తున్నాడు. ఈ దేశంలో ఒక మతం అనుసరించే వారికి అసలు దేశభక్తే లేదని చెప్తున్నాడు. చెప్పడం వల్ల మరి పాకిస్తాన్ ఎజెండాను సమర్థించిన వాళ్ళు అవుతారు. 2 నేషన్ థియరీని సమర్థించడం అవుతుంది ఇది. అందువల్ల మొదలు దేశ ప్రజలను ఐక్యంగా ఉంచండి. ఏ దేశభక్తి లేకుండానే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఒక గుర్రం నడుపుకునే వ్యక్తి తన ప్రాణాలు అర్పించాడా? ఏ దేశభక్తి లేకుండానే గుర్రం నడుపుకునే వ్యక్తి కదా. పాపం ఆయనకి ఏమొస్తుంది? తీవ్రవాదులతో పోరాడి తుపాకీ లాక్కుంటే చనిపోయాడు కదా. 6,000 రూపాయల విమాన ఛార్జీలను 60,000 రూపాయలు చేసిన మన ఎయిర్లైన్ కంపెనీల యజమానులకేమో అడ్డగోలుగా దేశభక్తి ఉంది కదా. దేశభక్తి పరవళ్ళు దొక్కింది వాళ్ళకు. అందుకే పర్యాటకుల దగ్గర దోచుకున్నారు. ఉచితంగా పర్యాటకుల్ని రవాణా చేయాల్సింది పోయి 6,000కైనా రవాణా చేయాల్సింది పోయి 60,000 వసూలు చేశారు కదా. అది దేశభక్తి అవుతుందా? నిజంగా పీయూష్ గోయల్ వాళ్ళ దేశభక్తిని ప్రశ్నించాలి. మీరేం మనుషులయ్యా? పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తల్లల్లాడుతుంటే 6,000 టికెట్ని 60,000 చేస్తారా? చూడండి గుర్రం నడిపేవాడు దేశభక్తి అని. అది కదా భారతదేశము. ఆ హనీమూన్ కపుల్ కళ్ళ ముందట వారి జీవితం నాశనం అవుతుంటే, ఈ దేశం రగిలిపోతుంటే, ఈ దేశాన్ని ఇంకా చీలుస్తారా మీరు? మీకు చేతనైతే పాకిస్తాన్ సంగతి తెలుసండి, భారతదేశాన్ని విడగొట్టకండి. ఇంకా మీకు చేతనైతే ఆ పాకిస్తాన్ బెలూచిస్తాన్గా విడగొట్టండి, ఆనందపడతాం. పాకిస్తాన్ బంగ్లాదేశ్గా భారతదేశం మద్దతు ఇచ్చింది కదా. భారతదేశాలు ఎందుకు విడగొడతారండి? సంగతి ఎందుకు తెలిస్తే పాకిస్తాన్ సంగతి తెలుసండి. మీ బాణాలన్నీ తుపాకులన్నీ పాకిస్తాన్ మీద ఎక్కువ పెట్టండి. ఇండియా భారతీయ సమాజం పైన ఎందుకు ఎక్కువ పెడతారు? భారత ప్రజల పైన ఎందుకు ఎక్కువ పెడతారు? మనం రెండుగా చీలిపోతే భారతదేశం అది పాకిస్తాన్ ఆనందపడే అంశం కదా. పాకిస్తాన్కి ఆనందాన్ని కలిగించే అంశం భారతీయులు ఎవరు చేయకూడదు. అలాగే కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కూడా మాట్లాడారు సార్ ఈ పహల్గాం దాడి విషయంలో. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి బదులుగా కశ్మీర్లో రక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆయన చేసిన కామెంట్ పాకిస్తాన్ మీడియాలో కూడా వచ్చింది సార్. యుద్ధం వద్దు అని చెప్పి సిద్ధరామయ్య చెప్పినట్టుగా ఆ తర్వాత తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పి సిద్ధరామయ్య కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అండ్ రాబర్ట్ వాద్రా కూడా ఒక కామెంట్ చేశారు సార్. దేశంలో ముస్లింలు వివక్షకు గురవుతున్నందునే పహల్గాంలో ముస్లిమేతరులు లక్ష్యంగా మారారని రాబర్ట్ వాద్రా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి. సో పార్టీ లైన్ దాటొద్దు, గీత దాటొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులకు ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారికి అధిష్టానం అల్టిమేటం కూడా జారీ చేసింది. సో ఎందుకు చేయాలి? వారే కాదు, ఇప్పుడు తిమ్మప్ప అనే కర్ణాటక మంత్రి గారు రిలీజియస్ ప్రొఫైలింగ్ చేయలేదు. మహారాష్ట్ర ఎమ్మెల్యే ఎవరు మతం అని తీవ్రవాదులు అడగలేదు, వాళ్ళకంత సమయం లేదు. అరే వీరు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ బాధితులు చెప్తున్నారు మా మతం ఏది అని అడిగి, ఇంకా ఇతరత్రా కూడా మతపరమైన అస్తిత్వాన్ని రూఢీ చేసుకొని దాడి చేశారని అక్కడ బాధితులు చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వీళ్ళు మహారాష్ట్రలో కూర్చొని కర్ణాటకలో కూర్చొని అక్కడ ఏం జరగలేదు, ఇదే ఎజెండా నాకు అర్థం కాదు. లౌకిక తత్వం అంటే మెజారిటీ మతోన్మాదాన్ని మాత్రమే వ్యతిరేకించడం కాదు, మైనారిటీ మతోన్మాదాన్ని కూడా వ్యతిరేకించాలి. ఈ దేశంలో ఈ బుజ్జగింపు రాజకీయాలు అంటారు, సంతుష్టీకరణ రాజకీయాలు, మైనారిటీలను ఓటు బ్యాంకులుగా మార్చుకొని మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయడం వల్లనే దేశం ఇట్లా తయారైంది. లౌకికవాదం అంటే మైనారిటీ అపీజ్మెంట్ సవాలే లేదు, మతంతో సంబంధం లేదు. ఎవడు దుర్మార్గం చేసినా దుర్మార్గాన్ని దుర్మార్గమే అనాలి. సో వాళ్ళ తరఫున వీళ్ళు ఎందుకంటే ప్రవక్తలుగా మారిపోతారు, ప్రతినిధులుగా మారిపోతారు. వాళ్ళు రిలీజియస్ ప్రొఫైలింగ్ చేయలేదు అంటే ఎవరిని వెనకేసుకొస్తున్నారు వీళ్ళు? సో అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అల్టిమేటం ఇచ్చింది, నోటికైతే మాట్లాడకండి అని. ఎవరికి తోచింది వాడు మాట్లాడతాడు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వర్కింగ్ కమిటీ, ఆ వర్కింగ్ కమిటీ యొక్క తీర్మానము, స్టాండు, ఇది ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల మొదలే బీజేపీ ఎదురు చూస్తుంటుంది. ఒక మాట ఛాన్స్ దొరికితే దాన్ని స్పిన్నింగ్ చేసేస్తారు. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి అనేది ఏంటి, యుద్ధం
వద్దు అన్నాడు. యుద్ధం కావాలని ఎవరంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీ యుద్ధం చేస్తామని అన్నాడా? అమిత్ షా యుద్ధం చేస్తానన్నాడా? ఎవరు యుద్ధం చేస్తామని ఎవరలే కదా. రక్షణ మంత్రి యుద్ధం చేస్తా అన్నాడా? సో సిద్ధరామయ్య కూడా యుద్ధం వద్దు అన్నాడు. యుద్ధం మంచిది కాదు, భద్రతా చర్యలు తీసుకోవాలి అన్నాడు. యుద్ధమే చేయాలని అవసరం లేదు పాకిస్తాన్ బుద్ధి చెప్పాలంటే. ఇప్పుడు పుల్వామా దాడుల తర్వాత యుద్ధం చేసిందా భారతదేశం? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కదా. పుల్వామా దాడుల తర్వాత ఎందుకు యుద్ధం చేయలేదు పాకిస్తాన్తో? యుద్ధం చేయమని మనం అడిగినామా? అంటే యుద్ధం చేయనందుకు నరేంద్ర మోడీని విమర్శిద్దామా? పుల్వామా దాడుల్లో ఘోరంగా మన సిఆర్పిఎఫ్ సైనికులు ఉచ్చకోతకు వచ్చారు కదా. మనం బాలాకోట్ స్ట్రైక్స్ జరిపి వదిలేసాం కదా. యూరీ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిపే దాడి చేశాం కదా. బాలాకోట్ స్ట్రైక్లు అయితే అవి మిలిటరీ దాడులు కాదని కూడా చెప్పాం కదా. మరి యుద్ధం ఎందుకు చేయలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం? యుద్ధం చాలా గొప్ప కార్యం అయితే మరి మోడీ ప్రభుత్వం పుల్వామా అప్పుడే చేసుంటే అసలు ఇది కూడా జరిగేది కాదు కదా. పైలుగా పని అయిపోయేది కదా. అందువల్ల యుద్ధోన్మాదం మంచిది కాదు. యుద్ధం అంటూ వస్తే శత్రు దేశాల చర్యల వల్ల యుద్ధం అంటూ చేయాల్సి వస్తే దేశభక్తియుత భారతీయుడు ఎవడూ వెనక్కి తగ్గడు. యుద్ధం అంటూ చేయాల్సి వస్తే దేశభక్తియుత భారతీయుడు ఎవడూ వెనక్కి తగ్గడు. కానీ యుద్ధం కావాలి, యుద్ధం అంటూ ఉన్మాదాన్ని దేశభక్తి కల ఏ భారతీయుడు చెప్పకూడదు. రెండు వేరు. యుద్ధాన్ని కోరుకోవడం వేరు, యుద్ధం వస్తే నిలబడడం వేరు. యుద్ధాన్ని మనం కోరుకోము, ఎట్టి పరిస్థితిలో కోరుకోం. కానీ యుద్ధం అంటూ వస్తే ఎట్టి పరిస్థితిలో భయపడం. ఈ రెండు వేరు కదా. సో అందువల్ల యుద్ధోన్మాదం మంచిది కాదు. యుద్ధోన్మాదం చేసేవాడు సోషల్ మీడియాలో పండుకుంటాడు. బార్డర్ దగ్గర కూడా పోడు, అసలు దూరం బయటికి కూడా రాడు. నిజంగా నీకు అంత ధైర్యం ఉంటే యుద్ధం కోరుకున్నవాడు వెళ్ళి ఒక 2 రోజులు యుద్ధం చేసిరా, సరే అది మీ దగ్గరికి పోయి. ఎందుకు చేయవు కహానీలు సోషల్ మీడియాలో ఎందుకు? అందువల్ల యుద్ధాన్ని ఎవరు కోరుకోలేదు. మోడీ యుద్ధం చేస్తానని లేదు, అమిత్ షా యుద్ధం చేస్తానని లేదు. అసలు ఆ మాటకైతే పుల్వామా దాడుల తర్వాత కూడా యుద్ధం చేయలేదు. ఇది మర్చిపోకూడదు మనం కదా. అది నరేంద్ర మోడీ బలహీనతగా చెప్దామా? అందువల్ల యుద్ధం అనే కాంటెక్స్ట్ వేరు. కానీ మీకు మతం అనే వాళ్ళు అడగలేదు, మనం ఎవరండి చెప్పేది? వాడు అడిగాడని చెప్పి ఆ బాధ్యతలు చెప్తుంటే అడగలేదని ఇక్కడ కూర్చొని చెప్తారా అండి? ఎవరి ఎజెండాను మోస్తున్నారు మీరు? అందువల్ల ఖచ్చితంగా దానిపైన విమర్శలు తీవ్రంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఆ పార్టీకి నష్టం చేసేవాళ్ళు ఆ పార్టీలోనే కోకొల్లలుగా దొరుకుతారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వేరే పార్టీలు ఓడించాల్సిన అవసరం లేదు. సొంత పార్టీలు చాలు, వాళ్ళు ఎక్కిన చెట్టు వాళ్ళే నరుక్కుంటారు. అది కాంగ్రెస్ కల్చర్. ఎవడు దోచినట్టు వాడు మాట్లాడితే, అది కూడా సెన్సిటివ్ సబ్జెక్ట్ పైన కనీసం ఒక పార్టీ లైన్ కట్టుబడి ఉండాలి. బీజేపీలో సాధ్యమా? ఎవరన్నా పార్టీ లైన్కి భిన్నంగా మాట్లాడితే వెంటనే తీసిపడేస్తారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అందుకే గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎవరు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ అధికారిక వ్యాఖ్యలు అఖిలపక్ష మీటింగ్లో చెప్పాం. ఇది పాకిస్తాన్ దుశ్చర్య, దీన్ని భారతీయులు అందరూ ఖండించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము మద్దతు ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఫైనల్. ఇక ఎవడు దోచింది వాడు అక్కడ ఉండి చూసినట్లు ఎవరికో ప్రతినిధులుగా మారి వ్యాఖ్యానించడం, ఏదో ఓటు బ్యాంకులు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం, ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఒక 42 ఉగ్ర స్థావరాలని భారత ఆర్మీ గుర్తించిందట సార్. సో ఈ దాడులతో మాకు సంబంధం లేదు అని చెప్పుకునే పాకిస్తాన్ ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు రక్షణగా నిలబడి వాళ్ళను సరిహద్దులు దాటిస్తోందట సార్. అంటే సరిహద్దుల్లో ఉంటే అటాక్ జరగవచ్చు, సర్జికల్ స్ట్రైక్ జరిగితే వాళ్ళంతా చనిపోతారు కదా సార్. సో వాళ్ళకి రక్షణగా ఉంటూ ఉన్నారట. ఏమంటారు? అంటే దాడి జరగడానికి సరిహద్దుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్న బాలాకోట్కి వెళ్ళి మన వాళ్ళు దాడి చేయలేదా? అంటే అందుకే వాళ్ళను బంకర్లలో దాస్తున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పాకిస్తాన్ ఆర్మీ చీఫే హైడింగ్లోకి వెళ్ళిపోయాడని. అంటే ఒకటి మాత్రం పాకిస్తాన్ కూడా అర్థమైంది, ఇండియా అయితే ఊరుకోదు, భారతదేశం ఊరుకోదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఉన్నాయి. బాలాకోట్ చర్యల తర్వాత ఆటోమేటిక్గా ప్రతి భారతీయుడు కోరుకునేది, ఆశించేది నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఇంకా బలమైన చర్య తీసుకుంటాడు అని. ఇది దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బ్లాంక్ చెక్ ఇచ్చి అఖిలపక్షానికి వెళ్ళి మీరు ఏ చర్య తీసుకున్నా మీ వెనకాల మేమంతా ఉంటాం అని చెప్పేసి వచ్చారు. ఇందులో శశబిషలు లేవు, తేడాలు లేవు. అన్ని పార్టీలు, దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్. ఏ పార్టీ ఎక్సెప్షన్ కాదు. ఇక ఇప్పుడు చేయాల్సిందల్లా భారత ప్రధానమంత్రి, తీసుకోవాల్సిన నిర్ణయం కేంద్ర క్యాబినెట్.
ఎందుకంటే ఎవ్వరూ రాజకీయంగా భారతదేశం ఐక్యంగా ఉంది. పీయూష్ గోయల్ లాంటి వాళ్ళలో భారతీయులు కొంతమంది దేశభక్తులు లేని వాళ్ళు కనిపించవచ్చు, కానీ దేశం మొత్తం మోడీ ప్రభుత్వం వెనకాల ఉండాలి. అందువల్ల గ్యారంటీగా ఏదో ఒక చర్య తీసుకుంటారు అనేది పాకిస్తాన్ వాళ్ళకు కూడా అర్థమైంది. ఏ చర్య తీసుకోవచ్చు? పాకిస్తాన్ నాయకులు అణు యుద్ధం అంటూ కహానీలు చెప్తున్నారు, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేద్దామని ఆలోచిస్తున్నారు. సో ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలు. ఇండియా న్యూక్లియర్ వార్ చేస్తాననలేదు. అలాంటి పరిస్థితి వస్తే ఇండియాకు కూడా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉంది. పాకిస్తాన్ పర్మిషన్ ఏమీ అవసరం లేదు మనకు. కానీ మనమేం యుద్ధం చేస్తామని అనడం లేదు. కానీ ఏదో రూపంలో పాకిస్తాన్కి అయితే బలమైన బుద్ధి చెప్తాం. మన ప్రధానమంత్రి బీహార్ నుంచి అన్నప్పటికీ కూడా దాంట్లో ఎసెన్స్ ఏంటి? తీవ్రవాదుల్ని, వారి వెనకాల ఉన్న వారిని, వారు భూమి అంచుల్లో ఎక్కడ ఉన్నా మేము పట్టుకొని అటాక్ చేస్తామని. సో క్లియర్గా దీని సారాంశం ఏంటి అంటే బాలాకోట్ తరహా స్ట్రైక్ జరుగుతుంది. అది కూడా ఒక్క స్ట్రైక్ జరగకపోవచ్చు, ఈవెన్ మల్టిపుల్ స్ట్రైక్స్ కూడా బాలాకోట్ తరహాలో జరగచ్చు. పాసిబిలిటీ నెంబర్ 1. పాసిబిలిటీ నెంబర్ 2, ఈసారి కేవలం బాలాకోట్ స్ట్రైక్స్లో తీవ్రవాద మూకలకు శిక్షణ వస్తుంది అన్నారు. ఈసారి అయితే ఆ మూకలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. ఓ హఫీజ్ సయీద్ టార్గెట్గానో, లేకుంటే ఒక దావూద్ ఇబ్రహీం టార్గెట్గానో, లేదా ఒక మసూద్ అజర్ టార్గెట్గానో కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ జరిపిన దాడులు అలాగే ఉంటాయి. సో ఈ పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయలేము. అందువల్ల ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కనుక పాకిస్తాన్ జాగ్రత్త పడుతోంది. ఎందుకంటే బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్తాన్ స్పందించలేదు, అసలు దాడులే జరగలేదు అని నరేటివ్ అల్లేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈసారి కనుక మల్టిపుల్ దాడులు, బాలాకోట్ తరహా దాడులు, అనేక దాడులు కనుక జరిగి క్లియర్గా టెర్రరిస్టుల నాయకుల్ని ఎలిమినేట్ కనుక చేస్తే పాకిస్తాన్ డిస్క్లైమర్ కూడా పనిచేయదు, ఏమీ జరగలేదని. మరి పోనీ అప్పుడు అలా దాడులు భారతదేశం జరిపితే పాకిస్తాన్ ఏం చేయాలి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన కాదు ఇది. ఎందుకంటే రైట్ టు ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అనేది UN చార్టర్లోనే ఉంది. అంటే తన పైన దాడి చేస్తే పరిస్థితి ఉంటే నివారణగా ముందస్తు దాడులు చేయవచ్చు. దాన్ని మనము బాలాకోట్ స్ట్రైక్స్ను ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అందుకే అన్నాం. అందువల్ల UN చార్టర్ కూడా అంగీకరిస్తుంది. అందుకే మీరు 2019లో బాలాకోట్ స్ట్రైక్ జరిగిన ఐక్యరాజ్య సమితి మననే ఖండించలేదు. ప్రపంచంలో ఏ దేశము మన పైన ఆంక్షలు పెట్టలేదు. చివరకు పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేయలేకపోయింది పెద్దగా. సో అందువల్ల ఈ రకమైన దాడులు కనుక జరిగితే పాక్ ఆర్మీ, పాక్ పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీ ప్రశ్నార్థకమైపోతుంది. ఇప్పటిదాకా ఎగిరెగిరి పడ్డారు కదా. సో అందువల్ల కానీ ఇలాంటి దాడులు జరిపినందుకు భారతదేశం పైన యుద్ధాన్ని దిగుతారా పాకిస్తాన్? దిగితే పాకిస్తాన్ ఎకానమిక్ ఆ బలం ఉందా? పాకిస్తాన్ ఆర్మీ అలా బలంగా ఉందా? ఇవాళ అంతర్జాతీయ పరిస్థితులు పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నాయా? లేవు. మరి దాడులు యుద్ధమే చేయనప్పుడు ఇక అణుబాంబులు, అణుదాడులు ఎక్కడికి వస్తాయి? సో అందువల్ల పాకిస్తాన్ ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నమాట నిజం. సో ఆ డెస్పరేట్ సిచ్యువేషన్కు ఉదాహరణే పాక్ మంత్రులు అణ్వస్త్రాల జపం చేయడం కావచ్చు, యుద్ధంగానే పరిగణిస్తామంటూ వ్యాఖ్యానించడం కావచ్చు. ఇన్ని మాటలు మాట్లాడిన అసీం మునీర్ పహల్గాం దాడుల తర్వాత కనిపించకుండా పోవడం కూడా వారిలో ఉండే బేలతనాన్ని సూచిస్తోంది. అందువల్ల పాకిస్తాన్ ఆర్మీ తాము పెంచి పోషించిన తీవ్రవాదుల్ని కాపాడుకోకపోతే వాళ్ళ లెజిటిమసీ మరింత క్వశ్చనబుల్ అవుతుంది. ఇవాళ జిహాదీ శక్తులు నమ్మరు, ఇప్పుడు ప్రజలు నమ్మడం మానేశారు, జిహాదీ శక్తులు నమ్మరు. అందువల్ల పాకిస్తాన్ డెస్పరేషన్ ఇందులో మనకు కనబడుతుంది.